హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నెక్స్ట్ ఒక డివోషనల్ ట్రిప్‌కెళ్తున్నానని చెప్పి, అది ఈరోజే స్టార్ట్ అవుతున్నాం. ఎనీ గెసెస్ మీరు గెస్ చేయగలిగినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. సరిగ్గా గెస్ చేసారో లేదో చూద్దాం. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి డైరెక్ట్ ఆఫీస్‌కెళ్ళి, ఆఫీస్ నుంచి మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే ఇంటి నుంచి ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. అనుకోకుండా వేరే పని పడడం వల్ల లేట్ అయింది. ఫస్ట్ టైము నేను ఈ యాంగిల్ పెట్టాను. అది ఎలా వస్తుందో ఏంటో మరి. వాయిస్ కూడా నా దగ్గర మైక్ లేకపోవటం, నేను ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ద్వారానే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ అప్డేట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను ఇంటికి ట్రిప్కి. ఈవినింగ్ స్టార్ట్ అవుతాం. ఆల్మోస్ట్ 3 or 4కి స్టార్ట్ అవుదామని ప్లాన్ చేస్తున్నాం. మరి అది చూడాలి మరి. అండ్ అందరం కలిసి వెళ్ళేది కదా. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే దారిలో వీడియో అండి. దారిలో వర్షం కూడా పడింది, కానీ జర్నీ మాత్రం చాలా మంచిగా అనిపించింది. మేము కర్నూలు కడప మీదుగా తిరుపతికి స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు టైం 11 అవుతుందండి. దారిలో ఫుడ్ కోసమని ఆగాం. ఇంకొక 3 అవర్స్లో తిరుపతిలో ఉండొచ్చు. ఇప్పటి వరకు అయితే జర్నీ చాలా ప్రశాంతంగా సాగింది. నెక్స్ట్ అప్డేట్ మీకు మళ్ళీ ఎక్కడ స్టాప్ ఉంటే అక్కడ ఇస్తాను. స్టే ట్యూన్. ఇది శ్రీవారిమెట్ట దగ్గర మార్నింగ్ వ్యూ అండి, చాలా బాగుంది. ఇప్పుడు టైము 7:30 అవుతుందండి. శ్రీవారిమెట్ట దగ్గర ఉన్నాం. మేము తిరుపతి వచ్చేసరికి నైట్ 3 అయ్యింది. మేము భూదేవి కాంప్లెక్స్లోకి వెళ్ళి టికెట్స్ కోసం ట్రై చేసాం, కానీ అక్కడ వీలు కాలేదు. ఇంకా మేము రూమ్ తీసుకుని రూమ్ దగ్గర ఫ్రెష్ అయ్యి ఇప్పుడు 7:30 టైంకి శ్రీవారిమెట్ట దగ్గర స్టార్ట్ అవుతున్నాం. భక్తులందరూ కూడా నడక మార్గం నుంచి వెళ్ళేవారు ముందుగా ఇక్కడ స్వామివారికి పూజించి స్టార్ట్ చేస్తారండి. ఇప్పటికీ సగం మెట్లు ఎక్కామండి. ఇంతకుముందు మెట్ల మార్గంలో, శ్రీవారి మెట్ల మార్గంలో ఎక్కే వారికి టోకెన్స్ ఇష్యూ చేసేవారు, కానీ ఇప్పుడు ఆపేశారు. మనం మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి. భక్తులు ఒక్కొక్కది ఒక్కొక్క నమ్మకం అండి. చాలామంది దీపాలు వెలిగిస్తూ కూడా పైకి వెళ్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ఫైనల్లీ శ్రీవారి మెట్లు ఎక్కేసామండి. మళ్ళీ మేము తిరుపతి వరకు కారు మీద వచ్చాం. మాకు తెలిసిన వేరే వాళ్ళు కూడా వచ్చారు. అయితే మా కారు వాళ్ళకి ఇచ్చేసి మేము కాలినడకన శ్రీవారి మెట్ల ద్వారా పైకి చేరుకున్నాం. ఇప్పుడు వెళ్ళి మేము మా కార్ని తీసుకుని పార్కింగ్లో పార్క్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ మీకు తర్వాత ఇస్తాం. ఇవి స్వామివారి సేవలో పాల్గొనే గజరాజులు అండి. ఎంత హుందాగా నడుచుకుంటూ వెళ్తున్నాయో ఒకసారి చూడండి మీరు కూడా. ఇది దర్శనం అయిపోయిన తర్వాత రోజు అండి. మనకి తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జపాలి హనుమాన్ మందిరం చూడడానికి ఖచ్చితంగా వస్తారు. సో ఈరోజు మేము జపాలి హనుమాన్ టెంపుల్ చూడడానికి వచ్చామండి. దాని అప్డేట్ మీకు ఇస్తామండి. జపాలి దారి మార్గంలో కోతికి పెట్టిన కొబ్బరికాయని కొట్టేస్తున్నారండి మా ఫ్రెండ్.
వచ్చినప్పుడు మనకి కొండ మీద చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి దర్శనం ఎంత మంచిగా అవుతుందో అదేవిధంగా మనకి చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా మనలో ఒక పాజిటివిటీ నింపుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి జపాలి దగ్గర కూడా సేమ్ అంత ప్రశాంతత దొరుకుతుంది. తిరుమల వచ్చిన తర్వాత మనం చూడాల్సిన ప్రదేశాలు చుట్టుపక్కల కొన్ని ఉంటాయి. పాప వినాశనం, పాతాళగంగ, జపాలి, శ్రీవారి పాదాలు, వేణుగోపాల స్వామి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చూపిస్తే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి తీయలేదు. అది కాకుండా క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. మనం అందరినీ కూడా వీడియోలో చూపించకూడదు కదా, అందుకని చెప్పి చాలా వరకు నేను వీడియో తీయలేదు. అది కాకుండా మొబైల్లో ఛార్జింగ్ ఉండట్లేదు అసలు. సో చాలా వరకు వీడియో రికార్డ్ చేయలేకపోయాను. ఇది శ్రీవారి పాదాల దగ్గర నుంచి వ్యూ అండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి మెయిన్ గుడి కనిపిస్తూ ఉంటుందండి. తిరుమల మాడవీధుల్లో ఇలా నడుస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. శ్రీ వరాహస్వామి వారి దేవాలయం అండి. వరాహస్వామి వారి దేవాలయం పక్కనే ముందుకు వెళ్తే మనకి వెంగమాంబ వస్తుందండి. నేను మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, ఉదయం టిఫిన్ అన్నీ వెంగమామలోనే. ఇప్పుడు మళ్ళీ వెంగమామలోకి మళ్ళీ వెళ్తున్నామండి. చెప్పాలంటే అమృతం ఉంటుంది. తిరుపతి వచ్చి వెంగమామలో తినకుండా వెళ్ళడం అన్నది అస్సలు జరగదు. ఈరోజు క్రౌడ్ చాలా ఫుల్ ఉన్నారు. సండే కావడంతో నిన్న కూడా చాలా ఎక్కువ ఉన్నారు క్రౌడ్. ఫైనల్గా తిరుపతి నుంచి రిటర్న్ అయిపోయే సమయం దగ్గర పడిందండి. మా అందరికి కూడా ఏదో భారంగా ఉంది, చాలా భారంగా ఉంది. అయ్యో, ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అండి ఇవాళ. తన బర్త్డే రోజు మా అందరికీ కూడా మంచిగా దర్శనం జరిగింది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ తిరుపతిని విడిచి వెళ్ళడం నిజంగా చాలా భారంగా ఉంది. నెక్స్ట్ మేము ఇప్పుడు శ్రీకాళహస్తి వెళ్తున్నాం. నెక్స్ట్ అప్డేట్ మీకు శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత ఇస్తాను. ఇది తిరుమల కొండపై నుంచి కిందకి దిగుతున్నప్పుడు వ్యూ అండి. తిరుమల దర్శనం అనంతరం శ్రీకాళహస్తి స్వామి వారి దర్శనానికి వచ్చామండి. ఇప్పుడే శ్రీకాళహస్తి స్వామి దర్శనం అయింది. దర్శనం చాలా బాగా అయింది. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పాను కదండి. తిరిగి వచ్చేటప్పుడు దారిలో కేక్ కటింగ్ చేసామండి. మేము ఫ్రైడే నైట్ బయలుదేరామండి ట్రిప్కి. ఈరోజు మండే మార్నింగ్ జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు మార్నింగ్ టైం 7:30 అవుతుంది. నా ఫ్రెండ్స్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతాను. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఫైనల్లీ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నేను కూడా జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా మంచిగా జరిగిందండి. ఇప్పుడు నా వాయిస్ కొంచెం బాగోలేదు, అందుకే మాటలు వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తిరుపతికి చాలాసార్లు వెళ్ళాను కానండి ఈ ట్రిప్ నాకు మెమరబుల్ ట్రిప్గా ఉండిపోతుంది.
వ్లాగ్ పరంగా ఎంత బాగా చేశాను అనేది నాకు సరిగ్గా ఐడియా లేదు, ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. కానీ వీలైనంత వరకు మీకు మంచిగా చూపించడానికి అయితే ట్రై చేశాను. ముందు ముందు కూడా మంచి వ్లాగ్స్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇందులో నా ఎఫర్ట్స్ మీకు కనబడితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ముందు ముందు వీడియోస్ని కూడా మీరు తప్పకుండా చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.